ఇంకా ఈ రోజు మొదలుకుంటే ఇంకా 4 రోజులు ఉంది వార్ 2 సినిమాకి, కూలీ సినిమాకి రిలీజ్ డేట్. ఓకే, ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటంటే కూలీ సినిమా ప్రమోషన్ ప్రకారంగా ముందుంది, సరేనా, స్టార్డమ్ ప్రకారంగా ముందుంది, స్టోరీ ప్రకారంగా ముందుంది. ఇటు రజనీకాంత్ గారు, నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, తర్వాత మా ఉపేంద్ర గారు, లోకేష్ కంగరాజు, హిందీలో పోల్చి వార్ 2 చూసుకుంటే ఇక్కడ టాప్ అనమాట. మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఎన్టీఆర్ గారు, బాలీవుడ్ చూసుకుంటే రుతిక్ రోషన్ గారు, సరేనా. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటంటే ఒకటే ఒక వ్యత్యాసం, కూలీ సినిమా ప్రమోషన్లో ముందుంది, ప్రతి విషయంలో ముందుంది. వార్ 2 సినిమా నాకు తెలిసి ఎన్టీఆర్ గారు కూడా దూరం ఉన్నారు సినిమాకి. ఎన్టీఆర్ గారు కూడా ప్రమోషన్ చేయట్లే, ఇందులో ఒకే ఒక ఎంట్రీ ఇచ్చారు అది, సరేనా, అంతకుమించి ఇంకా చేయలే, సరేనా. ఎందుకనేది ఎన్టీఆర్ గారు అనుకోవచ్చు, సినిమా బ్లాక్ బస్టర్ కదా, ఏం చేసినా చేయకపోయినా సినిమా హిట్ అయిపోతుంది అనే ఉద్దేశం ఉన్నారేమో నాకు తెలిసి. ఒక ఆయన చూసారు కాబట్టి అంత హోప్స్ ఉన్నాయేమో వార్ 2 మీద. లేదు ఏదోటి అవుతుందిలే, సరే మనకైతే ఇంత బాగా బాలీవుడ్లో చూసుకుంటారులే అనే ఉద్దేశం కూడా అవ్వచ్చు. ఆ ఉద్దేశంతో ప్రమోషన్ నాకు తెలిసి ఆంధ్రాలో ప్రమోషన్ చేయట్లే, సినిమాలు వదిలేరండి, సరే చూద్దాంలే చేద్దాంలే అనే ఉద్దేశంతో. కూలీ అలా కాదు, కూలీ సినిమా అలా కాదు. కూలీ సినిమా ఏంటంటే రజనీకాంత్ ఇంటర్వ్యూ ఇచ్చారు, నాగార్జున ఇంటర్వ్యూ ఇచ్చారు, ఉపేంద్ర ఇంటర్వ్యూ ఇచ్చారు, లోకేష్ కనగరాజ్ ఇంటర్వ్యూ ఇచ్చారు, అమీర్ ఖాన్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, సరేనా. మొత్తం అన్ని స్టేట్లు ఇంటర్వ్యూ చేస్తున్నారా, ప్రమోషన్ చేసుకుంటున్నారా, సినిమాకి ఎంత హైప్ ఉందో దాన్ని రెట్టింపు చేస్తున్నారు. సినిమాకు ఉన్న హైప్ ఎంత ఉన్నదో మనందరూ తెలిసిందే, దాన్ని డబల్ చేస్తున్నారు ఇంటర్వ్యూ ఏది ప్రమోషన్ ద్వారా, సరేనా. కూలీ సినిమాకి అంత హైప్గా లేదనేది అందరికీ తెలిసిందే. వార్ 2కి కూలీ సినిమాకి అంత హైప్ లేదు, సరేనా. ఒకవేళ మన ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక ఎన్టీఆర్ గారి వల్ల హైప్ ఉండొచ్చు కానీ మిగతా రాష్ట్రంలో లేదు. ఒక బాలీవుడ్లో అయితే రుతిక్ రోషన్ గారు ఉండొచ్చు సరేనా. ఎందుకంటే ఆయన సినిమా హిట్ అయ్యి చాలా కాలం అయిపోతుంది, సరేనా. దాని తర్వాత క్రిస్టు ఇవన్నీ సినిమాలు ఏమీ చూడవలసిన సినిమాలు కాదు, ఏదో గడిచినంత అలాగా, సరేనా. ఒక్క తెలుగులో ఎన్టీఆర్ గారి వల్ల హైప్ ఉండొచ్చు, అది కూడా అంతగా లేదు. ఎన్టీఆర్ గారికి తగ్గట్టు హైప్ కాదు, ఎన్టీఆర్ గారి సినిమాలకు ఉన్నంత హైప్ సినిమాకి లేదు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్ బేస్కున్న హైప్ దీనికి సినిమాకి లేదు, వార్ 2కి లేదు. పట్టించుకోవట్లేదు, ఎన్టీఆర్ గారే పట్టించుకోవట్లేదు. ఎన్టీఆర్ గారు లైట్ తీసుకున్నారు, ఇంక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ తెలిసింది, ఆయన వాళ్ళు కూడా పెద్ద లైట్ తీసుకున్నారు. ఎందుకంటే మన తెలుగు ఫీలింగ్, ఎన్టీఆర్ గారు సొంత ఫీలింగ్ అన్న ఫీలింగ్ మా ఫ్యాన్స్లో నాకు కనబడతలేదు ఎక్కడన్నా, సరేనా. కూలికి వస్తుందంటే ఆ కూలిగా వాళ్ళకి కాదు, ఎందుకంటే సౌత్ ఇండియా ఫీలింగ్ కాబట్టి, సరేనా. ఆ డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి దానికి ఉన్న హైప్ దానికి ఉన్నది, సరేనా. ఎన్టీఆర్ గారు ఎందుకు ప్రమోట్ చేయట్లేదు కారణం ఏంటంటే, సరేనా, అయితే సినిమా మీద విపరీతమైన నమ్మకమైన ఉండాలి. సినిమా బాగుంది, నేను చూశాను, సినిమా ఎలా ఉన్నా ఆడైతే సినిమా 100 days పక్కన, సరేనా అన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు ఉన్నారేమో, అందుకనే ప్రమోషన్ లేదు. ఆయన సైలెంట్ అయిపోయాడు. బాలీవుడ్ ఉద్దేశం సినిమా ఈయన భుజాల మీద వేసుకోలేదు, ఎన్టీఆర్ గారు భుజాల మీద వేసుకోలేదు సినిమా. ఎన్టీఆర్ గారు భుజాల మీద వేసుకుంటుంటే మనకు హైప్ ఇలా ఉండదు, హైప్ వేరే లెవెల్ ఉంది. కూలీ సినిమా కూడా సరిపోదు హైప్కి, అలా ఉంది సరేనా. కానీ హైప్ లేదు సినిమాకి, ఎందుకంటే ఎన్టీఆర్ గారు పట్టించుకోలేదు, ఎన్టీఆర్ గారు దూరం ఉన్నారు సినిమాకి, మనకెందుకు వదిలేరు. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో చాలా డిసప్పాయింట్ ఉన్నారు ఎన్టీఆర్ గారి కోసం, వార్ 2 కోసం. ఎందుకంటే ఎక్కడ ఇంటర్వ్యూ లేదు. ఒకసారి ఆర్ఆర్ సినిమా చూసుకుంటే నెల రోజులు సినిమా రిలీజ్ అయిన తర్వాత నెల రోజులు సినిమా రిలీజ్ అయిన తర్వాత 4 రోజులు ప్రమోషన్ సినిమా కోసం. అంటే చూడలేని వాళ్ళు కూడా వెళ్ళి చూద్దాం అనిపిస్తుంది అన్నమాట ప్రమోషన్. అంటే అది ప్రమోషన్ ఏంటంటే మన ఇంటిలో చూద్దాం అనుకునే వాళ్ళు కూడా వీళ్ళ మాటలు బట్టి, వీళ్ళ స్టార్స్ బట్టి వీళ్ళు చూద్దాం సినిమా అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అది ప్రమోషన్ చేయడం అంటే, సరే. అదే కూలికి చేస్తున్నారు, వార్ 2కి చేయట్లేదు. కొన్ని తెలుగులో చేయట్లేదు, హిందీలో చేస్తుంటే అక్కడ కూడా చేయట్లేదు. ఇంకా సౌత్ అయితే కేరళ, తమిళనాడు ఇంకా పట్టి చూడడం ఈ సినిమా కోసం నాకు తెలిసి, సరేనా. ఎందుకు చేత అనేది నాకైతే అర్థం కావట్లేదు, సరే. ఎందుకు చేత అంటే ఎన్టీఆర్ గారు మనకి ఎందుకంటే దూరం ఉండండి, సరేనా. ఎన్టీఆర్ గారు చేసిన తప్పు ఏంటంటే, ఎన్టీఆర్ గారు టైం హృదయం ఎందుకు చేసినంటే, ఆయన వార్ 2 చేయకుండా, నిజం చెప్తున్నా, ఆయన వార్ 2 చేయకుండా నాకు తెలిసి దేవరా 2 లేదా ప్రశాంత్ నీల్ గారితో ఒక సినిమా అనౌన్స్ చేశారు కాబట్టి, ఈ 2 సినిమాలు ఏదో ఒక సినిమా పూర్తి చేసి ఉంటే ఈ వార్ 2 డేట్స్లో నిజంగానే ఇప్పుడున్న ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో నిజంగా అదే సినిమా దేవర 2 కానీ లేదంటే ప్రశాంత్ నీల్ గారి సినిమా రిలీజ్ అయితే ఎన్టీఆర్ గారికి ఒక్కో రకం ఉంది, ఫ్యాన్స్కి ఎంతో ఉత్సాహంగా ఉంది. కానీ ఎందుకు ఈ బాలీవుడ్ సినిమా ఎందుకు ఒప్పుకున్నా నాకు అర్థం కాలేదు విషయంలో, సరేనా. అందులోకి ఏదైనా హిస్టారికల్ సినిమా కూడా కాదు, ఏది గన్స్ను ఏదో చేజింగ్లు, సరేనా, ఈ ఫైట్లు ఈ చూస్తుంటే నిజంగా చెప్తున్నా వార్ 2 ఆ డ్రెస్, ఆ మిలిటరీ అవి చూస్తుంటే రొటీన్ స్టోరీ అన్నమాట. రొటీన్ స్టోరీ.
హిందీలో వచ్చే రొటీన్ స్టోరీ, అది కొత్తగా ఏమీ కాదు. ఎన్టీఆర్ గారు చేసిన తప్పేనంటే నాకు ఇదే, దేవర 2 పూర్తి చేయాలి, లేదంటే ప్రసన్న సినిమా రెండింటిలో ఏదో పూర్తి చేసి ఉంటే ఈ రోజు నిజంగా రిలీజ్కి వచ్చి ఉంటే అసలు కూలీ సినిమా కనపడుతుందా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ముందు? తెలుగులో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ముందు కూలీ సినిమా కనపడుతుందా? నిజంగా దేవర 2 కానీ లేదంటే ప్రసన్న సినిమా కానీ రిలీజ్ అవుతాయి, కనపడదు. కానీ ఈరోజు కూలికి అయిపోయింది కారణం అంటే ఎన్టీఆర్ గారు బాలీవుడ్ సినిమా తీయడం తప్పు అనమాట. ఎన్టీఆర్ గారు బాలీవుడ్ సినిమా తీయడం చేసిన తప్పు. అదే బాలీవుడ్ సినిమా ఇదే డేట్స్లో ఇదే డేట్స్లో నిజంగా దేవర 2 పూర్తి చేసిన, ప్రసన్న సినిమా పూర్తి చేసిన ఇంకో వేరేలా ఉంది నిజంగా చెప్తాను. ఎందుకంటే దేవర 2 హిట్టా ఫ్లాపా ఎవరైనా పక్కన పెడితే హైప్, భయంకరమైన హైప్ అనమాట. ఆ డ్రెస్లో ఎన్టీఆర్ గారి హెయిర్ స్టైల్ నిజంగానే మనసు కుదమట్టంగా ఒక్క రకంగా ఉంటుంది సినిమా. నిజంగా పెద్ద దేవర, ఓకేనా? నిజంగా దేవర 2 కంటిన్యూ చేసి ఉంటే, దేవర 2 పార్ట్ 2 కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు హైప్ ఎలా ఉందంటే ఆకాశం తాగదు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చేసిన హంగామా ఆకాశమే తాగదు, ఆకాశానికి. కానీ అది లేదు. ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కాదు. వార్ 2 ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కాదు. అసలు వార్ 2 ఎన్టీఆర్ గారు చేయవలసిన సినిమా కాదు నాకు తెలిసి. ఎన్టీఆర్ గారు చేయవలసిన సినిమా కాదు, సరేనా? నాకు తెలిసి మన తెలుగు నుంచి విజయ్ దేవరకొండ చేసినా బాగుంటుంది, సరేనా? తర్వాత ఇంకా మనోడు సినిమాకి చేత దేవకట్ట తెలుసు కదా, దేవకట్ట మనోడు తీసినా బాగుంటుంది, సరేనా? మనోడు తీసినా బాగుంటుంది, అడవి చేసి తీసినా బాగుంటుంది, తెలుసా? వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఒక హీరోని హైప్ కింద చేసి ఒక హీరోని కొద్దిగా తగ్గిస్తారు కాబట్టి బాగుంటుంది. ఇక్కడ ఎన్టీఆర్ గారు చేయడం నాకు అసలు నచ్చలే, సరేనా? దాని బదులు నిజం నేను చెప్పినట్టు ఈ సినిమా దేవర పూర్తి చేసి ఉంటే 2 నిజంగా ఈరోజు సంబరాల ఆకాశం అంటేది, సరే? కూలీ సినిమా ఎక్కడ కనపడకపోతున్నాను, కూలీ సినిమాకి అసలు ఛాన్స్ లేకపోతున్నాను, రిలీజ్ చేయడం కూడా భయపడుతున్నాను. దేవర 2 రిలీజ్ అయినా, ప్రశాంత్ నీల్ గారి సినిమా రిలీజ్ అయినా ఈరోజు కూలీ సినిమా మన ఆంధ్రాలో రిలీజ్ చేయడానికి భయపడుతున్నాను ఆ సినిమా టీం ఎన్టీఆర్ గారి మీద. కానీ ఈరోజు ఎలాగుందంటే మొత్తం అంతా రివర్స్. అసలు కూలీకి ఉన్న హైప్ దేవర ఎక్కడ అందుకోలేకపోతుంది. సగం కాదు కదా, 20%, 25% కూడా లేదు ఎక్కడనే, 25% కూడా ఎక్కడ లేదు. కారణం అంటే బాలీవుడ్ సినిమా రొటీన్ స్టోరీ కొత్తగా ఏమి ఉండదు. ఎన్టీఆర్ ఎలా ఒప్పుకున్నా అర్థం కాదు. ఒకళ్ళు ఎన్టీఆర్ ఒప్పుకున్నారు, సినిమా ఎలా ఉందని పక్కన పెట్టిన. ప్రమోషన్స్ చేసినా సరే ఫ్యాన్స్కి ఉత్సాహం కలిగించలేకపోయారు. బాలీవుడ్ సినిమా చేశారు పోనీ, సరేనా? ప్రమోషన్ ఇందులో చేసి, తెలుగులో చేసి, ప్రమోషన్ చేసి నిజంగానే ఒక యాంకర్ సుమగారినో అయితే ఎవరినో ఒక యాంకర్ కింద పెట్టుకుని, సరేనా? ఏదైనా 2-3 వీడియోస్ చేసి ఫ్యాన్స్ కనిపించిన సినిమా మీద హైప్ ఇంకా కొంచెం బెటర్గా ఉంది, ఇప్పుడు మీద కొంచెం బెటర్గా ఉందన్నమాట. అదేమీ లేదు. ఎన్టీఆర్ గారు సైలెంట్ అయిపోవడం అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. నిజంగా బాలీవుడ్ సినిమా ఒప్పుకోవడం కూడా నాకు అర్థం కావట్లేదు. చూద్దాం ఏదవుతుంది అనేది. ఫ్యాన్స్ అయితే ఎంతో కొంత నిరుత్సాహంగా ఉన్నారు సినిమా కోసం. సినిమా హిట్ అవుతే సంతోషమే, సినిమా ఫ్లాప్ అవుతే మళ్ళీ నిరుత్సాహమే. సినిమా సూపర్ హిట్ అవుతే కనుక బాలీవుడ్లో ఎన్టీఆర్ గారికి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారికి అక్కడ మార్కెట్ ఏమి ఓపెన్ అవ్వలేదు. రామ్ చరణ్ గారు కూడా ఓపెన్ అవ్వలేదు. అక్కడ ఏంటో ఒకటి రాజ్మౌళి గారి మార్క్ అంతే. బాలీవుడ్లో మార్కెట్ ఉన్నది మన తెలుగులో ఒకే ఒక్కరికి ప్రభాస్ గారికి అంతే. అల్లు అర్జున్ గారు కూడా కాదు. ఏంటంటే పుష్ప 2 హైప్తో కొట్టిందమ్మా, కానీ హీరో మీద అభిమానంతో కాదు, హీరో మీద ఫ్యాన్ బేస్ కూడా కాదు, ఓకేనా? అలాగే RRR రిలీజ్ అయినా కూడా ఎన్టీఆర్ గారు అక్కడ ఫ్యాన్ బేస్ ఏమి స్టార్ట్ అవ్వలేదు, సినిమా మార్కెట్ ఏమి స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ వార్ 2 సూపర్ హిట్ అవుతే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. అలాంటి మార్కెట్ స్టార్ట్ అయ్యే సినిమాని ప్రమోషన్ లేకుండా నార్మల్గా ఉదయం ఎన్టీఆర్ గారు నాకు అర్థం కావట్లేదు. ఆయన ఉద్దేశం అంటే సినిమా బ్లాక్ బస్టర్ ఉంది కదా, సినిమా సూపర్ హిట్ ఉంది కదా, మనం ప్రమోషన్ చేసినండి చేయకపోనండి, సినిమా సూపర్ హిట్ అనే ఉద్దేశంతో ఉన్నాడేమో నాకు తెలియదు. అందుకే నా లైట్ తీసుకున్నారేమో, సరేనా? లేదులే మనకెంతలే బాలీవుడ్ చూసుకుంటారులే అని చెప్పి లైట్ తీసుకున్నారు. అది కూడా అవ్వచ్చు, రెండిట్లో ఏదో అవ్వచ్చు. ఆ ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ గారు దూరంగా ఉంటే సరే, కానీ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు ఈ సినిమా కోసం. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా ఊహించుకున్నారు. ఇంకా 2-3-4 రోజులు ఉంది, ఇంకా ఎక్కడ కూడా ప్రమోషన్ చేయకపోవటం, అనుకున్నంత స్థాయిలో హైప్ రాకపోవటం సినిమాకి, సరేనా? అనుకున్నంత స్థాయి హైప్ పెంచలేకపోవటం సినిమాకి, ఎక్కడో ఫ్యాన్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు, సరేనా? ఎన్టీఆర్ గారి మీద నిజం చెప్తున్న ఫ్యాన్స్ కూడా ఎక్కడో కొద్దిగా కోపంగా ఉన్నది, సరేనా? ఫ్యాన్స్కి. ఎందుకంటే బాలీవుడ్ సినిమా ఒప్పుకోవడమే తప్పు అయితే సినిమాని ఒప్పుకున్న తర్వాత ప్రమోషన్ చేసి సినిమాకి అయిపోయించలేకపోవడం చూడ రెండో తప్పు, సరేనా? మరి ఫ్యాన్ బేస్ ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. దేవుడి దేవాల సినిమా హిట్ అవ్వాలి. సినిమా హిట్ అవుతే ఎన్టీఆర్ గారికి మంచి మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది బాలీవుడ్లో. చూద్దాం దేవుడి ఏమవుతుందో, సరేనా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ నిజం చెప్తున్నా, సినిమా చూడండి.